టైటిల్లో చూస్తున్నటువంటి క్రాప్ టాప్ ఎలా డిజైన్ చేసుకోవాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. 1 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ 1 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కావాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది 1 ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇలా క్రాసెస్ లేకుండా 1 ఇంచ్ వరకు డ్రా చేసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్ ఇస్తున్నాను చూడండి, అవి నోట్ చేసుకోండి. 34 సైజ్ వరకు సరిపోతుంది. ఇక్కడ మనం ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఫ్రంట్ 1 ఇంచ్ వరకు డ్రా చేసుకుని టాప్ ఫుల్ లెంత్ అనేది 18 ఇంచెస్ వరకు డ్రా చేసుకోవాలి. 19 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి, అలా 18 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 19 ఇంచెస్ అనేది ఫ్రంట్ ఒక షేప్ వచ్చింది కదా మనకి, కర్వ్ షేప్ లాగా, వీ కట్ లాగా. సో ఆ వీ కట్ కోసం 19 ఇంచెస్ దాకా మార్క్ చేస్తాం. మనం బ్లౌజ్ పీస్లో చూసినట్టు వీ షేప్ కరెక్ట్గా రావడానికి ఇక్కడ 13 ఇంచెస్కి వేస్ట్ రౌండ్ కరెక్ట్గా ఉండేలాగా షేప్ వచ్చే విధంగా 13 ఇంచెస్ మార్క్ చేసుకుని అక్కడికి వేస్ట్ రౌండ్ మనం తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసాక అది స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6.5 ఆర్ 7 తీసుకోండి, ఫుల్ షోల్డర్ కాబట్టి. 1 ఇంచు ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేస్తాం మనం నెక్కి. అక్కడి నుంచి మనం 6 ఇంచెస్కి ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. షోల్డర్ నేను 3.5 తీసుకుంటున్నాను, నెక్ వచ్చి 3 తీసుకుంటున్నా. ఇక్కడ మనం ఆల్రెడీ మనం వేస్ట్ రౌండ్ ఇచ్చాం కదా, వేస్ట్ రౌండ్ ఇచ్చాం, బస్ట్ రౌండ్ ఇచ్చాం, దాని విధంగా మార్క్ చేసుకోవాలి. 8.5 మార్క్, 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. కిందేమో 9.5 మార్క్, 1.5 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా ఖర్చులకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ డ్రా చేసాక అక్కడి నుంచి క్రాస్గా స్ట్రైట్గా ఒక మనం మార్క్ చేసుకుని అటు ఒక 1.5 ఇంచ్ పైకి, ఇటు ఒక 1.5 ఇంచ్ పైకి మనం 19 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు వచ్చే విధంగా, ఆ లైన్ వరకు వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి ఇలా వీ షేప్లో. నెక్ డౌన్ వచ్చి 5 ఇంచెస్ తీసుకుంటున్నాం. 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని వీ షేప్ తీసుకుంటున్నాం. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ కరువు వచ్చేసి 1 ఇంచ్కి మార్క్ చేసుకుని కరువు తీసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నాం ఆ విధంగా కట్ చేసేసుకుందాం. 1 ఇంచ్ కరువు నెక్ అన్నాం కదా, అది ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి చూడండి నెక్ దగ్గర. అది మనకి షోల్డర్ జారకుండా ఫిట్టింగ్ కోసం అని చెప్పేసి డ్రా చేసుకుంటున్నాం. ఇలా ఒకసారి కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది కోట్ అనేది. మనం ఇక్కడ నెక్ దగ్గర ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకుని 1/2 ఇంచ్ లోనికి ఇలా మార్క్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది బ్యాక్ కూడా కట్ చేయాలి కాబట్టి మెజర్మెంట్తో ముందు బ్యాక్ మెజర్మెంట్లో ఎలా తీసుకుంటామో కరెక్ట్గా అలా తీసుకున్నాం. ఫ్రంట్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది లోనికి మార్క్ చేసుకుని కట్ చేసుకుంటాం. అది తర్వాత లాస్ట్లో చూపిస్తాను. ఫ్రంట్ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది మనం ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్ది కట్ చేసేసుకోవాలి. మార్కింగ్ ఏం చేసుకోకుండా నెక్ కూడా ఇక్కడ క్రాస్ కట్ చేసేసుకుందాం. ఇంకోండి ఈ 1 ఇంచ్ క్రాస్ అనేది కట్ చేసేసుకోవాలి. టక్స్లు ఇచ్చుకోవాలి, బ్యాక్ నెక్ కట్ చేయలేదు కాబట్టి. ఇంకా ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ లోనికి ఇలా డ్రా చేసుకుని ఆ మార్క్లోకి కలిపేయాలన్నమాట. ఇక్కడ స్ట్రైట్గా ఉన్నాయి లేదో సరి చేసుకుని ఇలా 1/2 ఇంచ్ ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని 1 మీటర్ తీసుకున్నాం కదా, అడ్జస్ట్ చేసుకుని హ్యాండ్స్ కూడా వచ్చే విధంగా ఇలా ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఉంచుకొని లేదా 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఈ ఎక్స్ట్రా వచ్చింది మనం హ్యాండ్స్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం బ్యాక్ పీస్ని తీసుకుని 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఫస్ట్ బ్యాక్ది స్టిచ్ చేస్తున్నాం అనమాట. నెక్ కట్ చేసేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓన్లీ ఆర్మ్ డౌన్, నెక్ అంతవరకే డ్రా చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఫస్ట్గా మనం ఆర్మ్ హోల్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ స్టిచ్ చేయకూడదు, గ్యాప్ తీసుకుని నెక్ స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఫ్యాబ్రిక్ రివర్స్ చేస్తాం కదా దానికోసం.
మనం టైటిల్లో చూస్తే కోట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ కానీ షేప్ కానీ షోల్డర్ కూడా బాగుంది కాబట్టి ఒక్కసారి మెజర్మెంట్స్ ట్రై చేసి చూడండి. 1 ఇంచ్ అనేది షోల్డర్ దగ్గర తక్కువ పెట్టుకుని చూడాలి. అయితే ఇక్కడ మనం స్టిచ్ చేసిన ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అవంతా కట్ చేసేసి టక్సలు ఇచ్చుకోవాలి, రివర్స్ చేస్తాం కాబట్టి. టక్సలు ఇచ్చుకుని రివర్స్ చేయాలి. రివర్స్ చేసి టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. మనం టాప్ స్టిచ్ అనేది మొత్తం ఫుల్గా వేసేస్తున్నాము. అంటే లైనింగ్ మైన్ ఫ్యాబ్రిక్ కూడా బోత్ సైడ్స్ ఆల్ సైడ్స్ కూడా అటాచ్ చేసేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ చేసేసా. రివర్స్ చేసుకుని టాప్ స్టిచ్ ఒకటి వేస్తున్నాం. ఆ షోల్డర్ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. చెప్పా కదా, ఆల్ సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఎటు కదలకుండా ఉంటుంది. ఇది మనం హ్యాండ్స్ లేకుండా ఓవర్ కోట్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మన ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేస్తాం అన్నమాట. కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం. అందుకే అది డౌన్లో ఉన్న ఫ్యాబ్రిక్ని అలాగే ఉంచేస్తాం. లాస్ట్లో ఉన్నది, ఈ సైడ్స్ ఉన్నది మాత్రం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెంటర్కి ఒక ఫోల్డ్ చేసుకొని వేస్ట్ మనం బస్ట్ రౌండ్ ఇచ్చాం కదా, దానికి ఒక 1 ఇంచ్ కిందకి మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తున్నాము. 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ మార్క్ చేసుకుని 6 ఇంచెస్ వరకు డ్రా చేసుకోవాలన్నమాట. డాట్ అనేది 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాం. బోత్ సైడ్స్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని అటు ఇటు మిడిల్ ఏమో ఒక 1/2 ఇంచ్ బయటకు వచ్చే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. ముందుగా డ్రా చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక డాట్ పెద్దది ఒక డాట్ చిన్నది రాకుండా మిడిల్లో వస్తాయి, సైడ్స్ కూడా రాకుండా. ఇప్పుడు లాస్ట్లో డాట్స్ వేసేసాం కదా, వేసిన తర్వాత లాస్ట్లో ఒక ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పెట్టి సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే చేయాలి. అయితే మనం కింద కూడా మనం కట్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకొని రివర్స్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. మిడిల్కి మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకుని రివర్స్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. మనం ఒక 1 ఇంచ్ వరకు వదిలాం కదా ఫ్రంట్, అది ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసామో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. అయితే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది వేయము, అవి ఓపెన్ పెట్టాం కాబట్టి. ఇక్కడ 2 పీసెస్ కూడా రెడీ చేసేసుకోవాలి. సేమ్ చెప్పిన విధంగా ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్ లోన్కి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని షోల్డర్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ రెడీ చేస్తున్నాం. హ్యాండ్స్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నటువంటి హ్యాండ్స్ పెట్టినాం, ఫ్రిల్స్ పెట్టి. యాక్చువల్గా అవి వద్దు అనుకున్నా కానీ తీసేసుకోవచ్చు. మీరు చూసిన టైటిల్లో ఉన్నది నేను కేప్ హ్యాండ్స్ని స్లీవ్లెస్ బాగాలేదని చెప్పేసి ఫోల్డ్ చేసి పెట్టాను. అది అలా మోడల్గా స్లీవ్స్లా డిజైన్ అయినాయి అన్నమాట. ఇక్కడ మనం
ఇలా కుట్టుకున్న రెడీ చేసుకున్నాం కదా స్లీవ్స్ని మనం అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అలా వస్తుంది అనమాట. నేను